ప్రైజ్ ద లార్డ్. పిల్లలు అందరూ బాగున్నారా? ఈ మంచి సమయంలో ఏశావు యాకోబుల కథ మనం తెలుసుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయము 24 నుండి 34వ వచనం వరకు చూద్దాం. ఆ రోజుల్లో కుటుంబానికి పెద్ద కుమారుడు తన తండ్రి చనిపోకముందే చివరి దీవెనలు పొందే ఆచారం ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబం ఆస్తిలో మూడింట 2 భాగాలు పెద్ద కుమారుడే పొందేవాడు. అతనే ఆ కుటుంబానికి ముఖ్యమైన నిర్ణయాలు చేస్తాడు. ఇవన్నీ పెద్ద కుమారుని హక్కులు. రిబ్కా ప్రసవ దినాలు గడిచి కవల పిల్లలు పుట్టారు. పెద్దవాడు ఎర్రగా ఉన్నాడు, శరీరమంతా వెంట్రుకలు ఉన్నాయి. అతని పేరు ఏశావు. ఏశావు అంటే వెంట్రుకలు గలవాడు లేక ఎర్రనివాడు అని అర్థం. ఏశావు మడిమను పట్టుకునే రెండోవాడు పుట్టాడు. అతని పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఆ పిల్లలు పుట్టినప్పుడు ఇస్సాకుకు 60 సంవత్సరాలు. ఆ బాలురు పెరిగి పెద్దవారయ్యారు. ఏశావు అక్కడ అరణ్య ప్రాంతంలో మంచి వేటగాడిగా తయారయ్యాడు. యాకోబు సౌమ్యుడు. తల్లిని ఇంటి పెట్టుకొని ఇంటి దగ్గరే ఉండేవాడు. ఏశావు వేటాడి తీసుకుని వచ్చిన జంతువుల మాంసాన్ని ఇస్సాకుకు ఆనందంగా తింటూ అతనిని ఎక్కువగా ప్రేమించాడు. రిబ్కాకు యాకోబు అంటే చాలా ఇష్టం. ఒకరోజు యాకోబు చిక్కుడుకాయల కూర వండుకుంటున్నాడు. అప్పుడే వేట నుండి తిరిగి వచ్చిన ఏశావు, నాకు బాగా ఆకలిగా ఉంది, కొద్దిగా ఆ ఎర్రని కూర పెట్టు అని అడిగాడు. అందుకు యాకోబు, అలాగే, కూర పెడతాను, కానీ పెద్ద కుమారునిగా నీకున్న హక్కులన్నీ నాకు ఇవ్వాలి అని జవాబిచ్చాడు. అప్పుడు ఏశావు, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను చచ్చేట్లున్నాను. ఇప్పుడు నా హక్కులు లెక్క చేయను. నా జ్యేష్ఠత్వపు హక్కులు నీవు తీసుకో, ఆ కూర నాకు ఇవ్వు అని అన్నాడు. అందుకు యాకోబు, ముందు ఆ హక్కులు ఇస్తానని ముందు నాకు ప్రమాణం చెయ్యి అని అడిగాడు. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును ప్రమాణం చేసి తన తమ్ముడు యాకోబుకు ఇచ్చిన తర్వాత తన కోసం వండుకున్న కూరను అన్న ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తృప్తిగా తిని వెళ్ళిపోయాడు. ఇంకా హక్కుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. యాకోబు తన తండ్రిని మోసం చేయడం. ఆదికాండం 27వ అధ్యాయము 1 నుండి 41 వచనాల వరకు చూద్దాం. ఇస్సాకు చనిపోకముందే తన పెద్ద కుమారుడు ఏశావును దీవించడం చాలా ముఖ్యమైన విషయం. అలా చేస్తే ఇస్సాకు సంతానానికి దేవుడు చేసిన వాగ్దాన్ని అతని కుమారులు పొందుతారు. ఇస్సాకు చాలా ముసలివాడయ్యాడు. చూపు తగ్గిపోయింది. కళ్ళు కూడా కనిపించడం లేదు. ఇస్సాకు తన పెద్ద కుమారుణ్ణి పిలిచి, చూడు బాబు, నేను బాగా ముసలివాడైపోయాను, ఇంకా ఎక్కువ కాలం బ్రతుకును. నా కోసం వేటకు వెళ్ళి ఒక జంతువుని తీసుకొని వచ్చి నాకు ఇష్టమైన విధంగా వండి నా దగ్గరికి తీసుకొనిరా. నేను చనిపోకముందే దానిని తిని నా చివరి దీవెనలు నీకు ఇస్తాను అని అన్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు రిబ్కా వినింది. ఏశావు వేటకు వెళ్ళినప్పుడు ఆమె యాకోబుతో ఇలా అంది, మీ నాన్న ఏశావుతో చెప్పిన మాటలు ఇప్పుడే విన్నాను. వేటకు వెళ్ళి నా కోసం ఒక జంతువుని తీసుకుని వచ్చి నాకు ఇష్టమైన విధంగా దానిని వండి నా దగ్గరికి తీసుకొనిరా. నేను దాన్ని తిని చనిపోకముందే నా చివరి దీవెనలుగా నీకు ఇస్తాను అని అన్నాడు. కనుక బాబు, నేను చెప్పేది విను. మన మంద దగ్గరికి వెళ్ళి 2 మంచి మేక పిల్లల్ని తీసుకొనిరా. నాన్న దగ్గరకు నచ్చేటట్లు బాగా వండుతాను. దాన్ని మీ నాన్న చనిపోకముందే ఆయన దగ్గరికి తీసుకెళ్తే దానిని తిని ఆయన నిన్ను దీవిస్తాడు అని చెప్పింది. అందుకు యాకోబు, అమ్మా, ఏశావుకు శరీరమంతా వెంట్రుకలున్నాయి, మరి నా శరీరమేమో నున్నగా ఉంది. మా నాన్న నన్ను తడిమి చూస్తే నేను ఆయన్ని మోసం చేస్తానని ఆయనకి తెలుసుకుంటాడేమో. అప్పుడు నేను దీవెనకు బదులుగా శాపాన్ని తెచ్చుకుంటానేమో అని అన్నాడు. అందుకు ఆ తల్లి, బాబు, నీ శాపమేదో నా మీదికి వస్తుందిలే.
నీవు వెళ్ళి నేను చెప్పినట్లు చేయి. మంచివి 2 మేకపిల్లల్ని నా దగ్గరికి తీసుకొనిరా. ఆ తర్వాత నువ్వేం చేయాలో నేను చెబుతాను అని అంది. యాకోబు తల్లి చెప్పినట్లు 2 మంచి మేకపిల్లల్ని తల్లి దగ్గరికి తీసుకొని వచ్చాడు. అప్పుడు రిబ్కా వాటితో రుచిగా భోజనం తయారు చేసింది. ఏశావు దుస్తుల్ని యాకోబుకు తొడిగించి ఆ మేకపిల్లల్ని చర్మాన్ని అతని చేతుల మీదుగా మెడ మీదుగా కప్పింది. ఆ తర్వాత ఆమె తయారు చేసిన రొట్టె భోజనం యాకోబుకి ఇచ్చి నాన్న దగ్గరికి పంపింది. యాకోబు నాన్న దగ్గరికి వెళ్ళి నానా అని పిలిచాడు. ఆ పిలుపును విని ఇస్సాకు, బాబూ, నీవు ఎవరివి అని ప్రశ్నించాడు. అందుకు యాకోబు, నేను నీ పెద్ద కుమారుని ఏశావుని. నీవు చెప్పినట్టే నీకు ఇష్టమైన వంట తయారు చేసుకొని తీసుకొని వచ్చాను. దయచేసి లేచి కూర్చో, మాంసాన్ని తిని నన్ను దీవించు అన్నాడు. అప్పుడు ఇస్సాకు, బాబూ, ఇంత తొందరగా నీకిదెట్లా దొరికింది అని ప్రశ్నించాడు. అందుకు యాకోబు, ప్రభువైన నీ దేవుడే నాకు సహాయం చేశాడు అని జవాబు ఇచ్చాడు. ఇస్సాకు యాకోబుతో, బాబూ, నా దగ్గరికి రా, నిన్ను తాకి చూస్తాను, నీవు నిజంగా ఏశావువేనా అని అన్నాడు. యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఇస్సాకు అతన్ని తడిమి చూసి, స్వరం యాకోబుది, కానీ నీ చేతులు ఏశావు చేతుల్లానే ఉన్నాయి అని అన్నాడు. వచ్చింది యాకోబును అని ఇస్సాకు తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే అతను చేతులు ఏశావు చేతుల్లానే వెంట్రుకలు కలిగి ఉన్నాయి. యాకోబు దీవించకముందు మరొకసారి ఇస్సాకును, నువ్వు నిజముగా ఏశావువేనా అని అడిగాడు. అందుకు యాకోబు, అవును, నేను ఏశావునే అని అన్నాడు. అప్పుడు ఇస్సాకు, నీవు తీసుకొని వచ్చిన మాంసాహారాన్ని కొద్దిగా వడ్డించు, నేను దాన్ని తిన్న తర్వాత నిన్ను దీవిస్తాను అని అన్నాడు. దాంతో పాటుగా కొంత ద్రాక్షారసాన్ని కూడా తీసుకొని వచ్చాడు. యాకోబు తృప్తిగా తిన్న తర్వాత తన కుమారునితో, బాబు, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు. ముద్దు పెట్టుకోవడానికి యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకుకు అతని దుస్తుల వాసన చూసి దీవిస్తూ ఇలా అన్నాడు, నా కుమారుని శరీరం నుంచి వచ్చే సువాసన దేవుడు దీవించిన పొలంలో వచ్చే సువాసనలా ఉంది. దేవుడు పైనుంచి మంచు కురిపించి నీ పొలాలను సారవంతంగా చేయాలి. దేవుడు నీకు ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని సమృద్ధిగా ఇవ్వాలి. ప్రజలు నీకు సేవ చేసి నిన్ను ఘనపరచాలి. నీ వారందరినీ నీవు పరిపాలిస్తావు. వారు నిన్ను గౌరవిస్తారు. నిన్ను శపించే వారిని దేవుడు శపిస్తాడు, నిన్ను దీవించే వారిని దేవుడు దీవిస్తాడు. ఇస్సాకుకు యాకోబును దీవించిన తర్వాత యాకోబు వెళ్ళిపోయాడు. అతనిలా వెళ్ళగానే వేట నుంచి ఏశావు తిరిగి వచ్చాడు. ఏశావు కూడా రుచిగా వంట చేసి నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. నాన్న, దయచేసి కూర్చో, నేను నీ కోసం వేటాడి తీసుకొని వచ్చిన ఆహారం తిను, ఆ తర్వాత నన్ను దీవించు అని అన్నాడు. అప్పుడు ఇస్సాకుకు ఆశ్చర్యంతో, నీవెవరివి అని అడిగాడు. అందుకతడు ఏశావుని, నీ పెద్ద కుమారుణ్ణి ఏశావుని అని అన్నాడు. ఆ మాట వినగానే ఇస్సాకు భయపడి వణికిపోతూ, మరి ఇంతకుముందు నాకు ఆహారం తీసుకుని వచ్చిందెవరు? నీవు రాకముందే నేను అతన్ని తిని దీవించాను. నేనిప్పుడు ఆ దీవెనను వెనక్కి తీసుకోలేను అని వేదనతో అన్నాడు. అది విని ఏశావు కలతపడి గట్టిగా ఏడుస్తూ, నాన్న, నన్ను కూడా దీవించు అని బ్రతిమలాడాడు. అప్పుడు ఇస్సాకుకు, నీ తమ్ముడు నన్ను మోసగించాడు, నీకు రావలసిన దీవెనలు అతను తీసుకున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఏశావు యాకోబును, నన్ను మోసం చేయటం ఇది 2వసారి. ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. యాకోబు అనే పేరు అతనికి తగిందే. పెద్ద కుమారులా నాకున్న హక్కులన్నీ తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావాల్సిన దీవెనలు తీసుకున్నాడు. నాన్న, నా కోసం ఒక దీవెనైనా లేదా అని అన్నాడు. అందుకు ఇస్సాకు, అతన్ని ముందే దీవించాను. అతను నీ మీద అధికారం చెలాయిస్తాడు. బంధువులంతా అతనికి సేవ చేస్తారు. అతనికి ధాన్యం, ద్రాక్షారసం కూడా సమృద్ధిగా ఉంటుంది.
నీకోసం ఇప్పుడు దీవెనలు ఏమీ మిగలలేదు బాబు అని అన్నాడు. కానీ ఏశావు తన తండ్రిని ఇంకా బ్రతిమలాడుతూనే ఉన్నాడు. నాన్నా, నీ దీవెనలన్నీ ఒక కుమారునికేనా? నాన్నా, నన్ను కూడా దీవించు అంటూ గట్టిగా ఏడ్చడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇస్సాకు అతనితో, ఆకాశం నుండి నీ కోసం మంచు కురవదు, మంచి పంట పండదు. నీవు నీ తమ్మునికి దాసుడు అవుతావు, కానీ నీవు మంచి యోధుడవుతావు. నీవు ధైర్యంతో పోరాడి స్వతంత్రుడు అవుతావు అని దీవించాడు. మోసంతో తండ్రి దగ్గర నుంచి దీవెనలు పొందాడని యాకోబును ఏశావు ద్వేషించాడు. అతడు మా నాన్న చనిపోయేదాకా ఆగి ఆ తర్వాత యాకోబును చంపాలి అని అనుకున్నాడు. పిల్లలు, ఇంకొచ్చే వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ పిల్లలు.